భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. సూపర్ సిక్స్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఈ సూపర్ సిక్స్ కూడా ఒక కారణం. సో ఈ సూపర్ సిక్స్ ఏదైతే ప్రవేశపెట్టాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రతి పథకాన్ని కూడా చేరవేయాలి అని చెప్పేసి కూటమి భావించింది. కాకపోతే అమలుపరచడం, ఈ హామీలకు సంబంధించిన అంశం అమలుపరచాలంటే సాదాసీదా వ్యవహారం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఎట్లాగుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే రాష్ట్ర విభజన అనంతరం అప్పుల్లో ఉండి మరి దాని తర్వాత ఏదైనా సరే సంక్షేమ పథకాలు నెరవేర్చాలి అన్నా, అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చెల్లించాలి అన్నా కానీ అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో ఈ సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలుపరచడానికి అవకాశాలు ఉంటాయి అనేదే ప్రధానమైన ప్రశ్న. ఓ ప్రక్కన ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంలో ఈ ఉచితాలు, సంక్షేమ పథకాలు, అఫ్కోర్స్ సంక్షేమ పథకాలు ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి, కానీ అట్ ద సేమ్ టైం మన బడ్జెట్ కూడా చూసుకొని కేటాయించుకుంటే బాగుంటుంది అనేది చాలామంది ఆర్థికవేత్తలు చెబుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఏదైతే ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీలు ఇచ్చారో, మరి ఆ హామీలు నెరవేర్చడానికి కొంచెం నిదానంగా అడుగులు పడుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. ప్రధానంగా అధికారంలోకి ఎన్డీఏ వచ్చి ఇప్పుడు 7వ నెల. సో ఈ 7వ నెలలో 6 హామీలు అమలుపరచడానికైతే మాత్రం ఇంకా సమయం పట్టేలాగా ఉంది. సో నిన్న ఏదైతే క్యాబినెట్ సమావేశం అనంతరం సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఒక హామీ నెరవేర్చుకున్నారు, ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది. ఇక దాని తర్వాత ఇంకో 2 హామీలు కూడా నిన్న ఆమోదం తెలిపారు. అవి ఏంటి అంటే తల్లికి వందనం. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి అని చెప్పేసి ఏదైతే పేద విద్యార్థులకు ప్రతి స్టూడెంట్కి 15,000 రూపాయలు చెల్లించడం అనేది ఇప్పుడు ఎన్డీఏ కూటమి చెప్పింది. గత ప్రభుత్వ హయాంలోనేమో అమ్మ ఒడి అని చెప్పేసి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఏడాదికి. సో అటువంటిది మీరు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది విద్యార్థులకి నేను 15,000 రూపాయలు చెల్లిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం. సో ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వేర్ ఆర్ సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రశ్నించాలి కూడా, ఎందుకంటే హామీలు ఇచ్చారు కాబట్టి అది నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఆ నాయకుల పైన ఉంటుంది. సో ప్రధానంగా సూపర్ సిక్స్ ఎక్కడ అని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వాటికి సమాధానంగా నిన్న మరో 2 పథకాలకైతే మాత్రం శ్రీకారం చుట్టారని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన తల్లికి వందనం ఉందో, ఆ తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం చివరిలో ఆయా లబ్ధిదారులకైతే మరి అమౌంట్ వెళ్తాయని చెప్పేసి అంటున్నారు. అట్లాగే మరొక కీలకమైనది రైతులకు సంబంధించిన నిధులు, అంటే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి రైతులకు పెట్టుబడి అలాగే గిట్టుబాటు ధరలకు సంబంధించిన అంశానికి కాను 20,000 రూపాయలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది. సో అయితే నిన్న అనూహ్యంగా చెప్పిన తర్వాత ఏంటి, 10,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 10,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అని చెప్పేసి అన్నారు. ఇది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాగే రైతు భరోసా అని చెప్పేసి ఏదైతే ఆయన రైతులకి ఒక పథకాన్ని తీసుకొచ్చారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 13,500 రూపాయలు అనుకుంటారు. రమేష్ గారు అంతేనా? సో ఆ 13,500 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత, కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత అనగానే అదేంటి ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. సరే, ఇక మిగతావి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు, మహిళలకు 1,500 రూపాయలు కావచ్చు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు, అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అంటే ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాననేది మాత్రం ఇవి పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు అమలుపరచడానికి శ్రీకారం చుడతారా ఏంటా అనేది, ఎందుకంటే కొంత ఆలోచించి ఆ బడ్జెట్ అంతా కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. సో ముందుగా ఈ అమలుపరిచిన ఒక పథకం ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇప్పుడు తర్వాత ఈ విద్యా సంవత్సరానికి అలాగే ఖరీఫ్ సీజన్ నాటికి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పేసి నిన్న క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తర్వాత చెప్పిన విషయాలు.
మరి దీనిపైన ఈరోజు మనం చర్చ జరుపుతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కంచర్ల బోస్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. సురేంద్ర నాయుడు గారు, సార్, ముందుగా మీరే చెప్పండి, ఏదైతే మీ పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6కి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా ఈ తల్లికి వందనం అనేది ఈ విద్యా సంవత్సరం ఆఖరికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో అట్లాగే ఈ అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు, 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి గతంలో మీరు అంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది క్లారిటీ ఇచ్చారా? చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఆదాన న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం సార్. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే అవ్వా తాతలకి తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చిన రోజు ప్లస్ మేము ఎప్పుడైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చినటువంటి నెల నుండి కూడా, అంటే అధికారంలోకి వచ్చిన నెలలో 4,000 ప్లస్ ముందు 7,000 రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు మహిళలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు వంటింట్లో అని చెప్పి మహిళలకు ఇచ్చినటువంటి హామీ 3 సిలిండర్లు. ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే తల్లికి వందనం కింద ఆ కార్యక్రమం జరుగుతుంది. ఉగాది నుండి ఉచిత బస్సు కూడా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతోపాటు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకనే రైతులకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఇంకా మెగా డిఎస్సి ఇంప్లిమెంట్ చేశాం, అదేవిధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. సార్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడండి? మెగా డిఎస్సి మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది సార్. ఆల్రెడీ ఇచ్చున్నాము. ఈ మంత్ లాస్ట్ కు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. మెగా డిఎస్సి రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే ఆడబిడ్డ నిధి కానీ ఒక 3 పథకాలు కొంచెం లేట్ అవుతా ఉంది. దానికి లేట్ అయ్యేదానికి కారణం కూడా ఏమంటే మనకు ఆర్థికంగా చాలా లోటులో ఉన్నాం. ఇప్పుడు మీరు గమనించండి సార్, ఇప్పుడు గత 5 సంవత్సరాలలో 1వ తేదీ జీతం అనే మాట ఉద్యోగస్తులు మర్చిపోయారు. మేము వచ్చిన తర్వాత అన్ని కూడా సమకూర్చుకుంటూ ఒక్కొక్కటి 1 by 1 గాడిలో పెట్టుకుంటూ 1వ తేదీ జీతం ఇస్తున్నాం. ఏదైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకైతే 20వ తేదీ 25వ తేదీ పింఛను పడతా ఉంది. వాళ్ళకు కూడా ఏదైతే వృద్ధాప్య పింఛను ఆదివారం అయితే లీవ్ అయితే ముందు రోజు ఇచ్చేస్తున్నాం, ఆ విధంగా వాళ్ళకు కూడా పింఛను ఒక రోజు ముందుగానే ఇచ్చేసి, ఎందుకంటే వృద్ధులు కాబట్టి వాళ్ళకు మెడిసిన్స్ లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రధాన ప్రియారిటీ ఇస్తూ వాళ్ళను కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాం. 100% ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖున జీతాలు పడుతున్నాయండి. 200% 1వ తేదీ జీతాలు రమేష్ గారు నవ్వుతున్నారు చూడండి. రమేష్ గారు మళ్ళీ మీరు మాట్లాడదు, డిస్టర్బెన్స్ వద్దు. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు చెప్పను, చర్చ చేద్దాం. సబ్మిషన్ ఉంటే ఇస్తారులేండి. అంటే ఏదంటే ఇప్పుడు లోటు, ఆర్థికంగా లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ మాత్రం 7 నెలల్లో మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ఉద్యోగస్తులు కానీ, పెట్టుబడులు కానీ, రాజధాని కానీ, అదేవిధంగా పోలవరం కానీ ఇవన్నీ చేసుకుంటూ పోవాలంటే కూడా కత్తి మీద సాము లాంటిదే. కానీ ఎక్కడా కూడా మేము ఇచ్చిన మాటను డివేట్ చేసి వెనక్కి వెళ్ళట్లేదు. పర్ఫెక్ట్గా ప్రణాళికాబద్ధంగా వేసుకొని పోతున్నాం. చెత్త పన్ను తీసేసాం, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న చెత్త పన్ను తీసాము, అన్ని చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ ఉద్యోగ చెన్నై తీసేసి పెద్ద ఎలా ఉంచుతున్నారు. ఇప్పుడు చెత్త పన్ను తీసామంటున్నారు, కరెంట్ బిల్లులు పెంచుతున్నారంట.
ఇప్పుడు కరెంటు బిల్లు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. మనం చూసాము గత 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు అని. సరే, ఇది వాళ్ళు కూడా మేము పెంచారు, పెంచింది వాళ్ళు కాదు సార్. పెంచారు. మేము పెంచిన ఇప్పుడు కాదు మీరు కదా మీరు సార్ ఇది. దిగుతారా? సార్ మేము పెంచిన కరెంటు బిల్లు కాదు సార్ ఇది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు 3 నెలలు 4 నెలలకు ముందు ఏదో పెంచిన బిల్లు వాళ్ళకు వచ్చి వాళ్ళకందరికీ కూడా అసైన్మెంట్ చేసి ఒక ప్రణాళిక ఇప్పుడు అదనపు లోడు అని చెప్పేసి డిపాజిట్లు వసూలు చేస్తున్నారు, తెలిసిందా మీకు ఆ విషయం? అదే సార్, అదనపు లోడ్ మేము చేసేది కాదు సార్. అదనపు లోడ్ అనేది గత 3 సంవత్సరాల నుండి ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, నేను ఒక సరే ఈ టాపిక్ వచ్చేసేయండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కాబట్టి అందులో కూడా ఇప్పుడు మనం రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా సంతృప్తి చెందుతున్నారు. మేము ఈ రోజు ఇంట్లో నుండి బయటకు వస్తే సంతోషంగా పోతున్నాము, ఇబ్బంది లేదు, మాకు ఏడ ఆటంకాలు లేవు. ఇచ్చిన హామీలను 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది, ఇచ్చినటువంటి హామీల్ని కొంచెం లేట్ అయినా అమలు చేస్తారు అని చెప్పి. సార్ 7 నెలలు అయింది సార్. ఇప్పుడు 7 నెలల్లో ఈ అధికార యంత్రాంగాన్ని సెట్ చేసుకోవడానికి, అదే విధంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఎక్కడెక్కడ అప్పులు చేశారు, ఏమేమి చేసినారో అది తెలుసుకోవడానికే మాకు తల ప్రాణం తోక్కొస్తా ఉంది. ఇవన్నీ సెట్ చేసుకొని చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దీన్ని ఏదో మనం వెంటనే అమలు చేయలేదు, 7 నెలలు అయిపోయింది అనేది కాదు కదా. గత ప్రభుత్వం 3,000 రూపాయలు అవతాత పింఛన్ ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాల తర్వాత పింఛన్ ఇచ్చింది. అదే విధంగా ఒకటే చెప్తున్నారు, వాళ్ళు మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా టైం ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేస్తానే ఉన్నారు కదా. ఏం సార్ రమేష్ గారు చెప్తున్నారు? అదే మేము పెన్షన్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున విడతల వారీగా పెంచుతామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పాము, అలాగే పెంచుకుంటూ వెళ్ళాం. దాన్ని మాట్లాడితే మీరు పెంచినట్టు మేము పెంచలేదు. కానీ మిగిలిన పథకాలన్నీ కూడా వాళ్ళు టైం ప్రకారం వేశారు కదా. అది మిగిలిన పథకాలు కూడా ఇప్పుడు అమ్మ ఒడి ఉంది. 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వేయాలి సార్ అమ్మ ఒడి? 5 సార్లు వేయాలి కదా. ఎన్నిసార్లు వేసేసారు రమేష్ గారు? 4 సార్లు వేశారు సార్. 5 సార్లు 4 సార్లు వేశారంటే 80% సక్సెస్ అయినట్టే సార్. 3 సార్లే వేసింది, 3 సార్లే వేశారు. 4 సార్లు అయినా 3 సార్లు వేశారు. 2020 జనవరి అండి, 2021 జూన్ అండి, 2022 జూన్ అండి, 2023 జూను సార్. లాస్ట్ ఇయర్ వేయలేదు సార్, లాస్ట్ ఇయర్ వేయనే లేదు. ఇంకా కాలేజీలో సర్టిఫికెట్లే రాలేదు వాళ్ళకి. పిల్లకాయలకు సర్టిఫికెట్లు రాలా. అది ఫీజు రియంబర్స్మెంట్ కదా. కాలేజీలో కానీ స్కూల్లో కూడా అమ్మఒడి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, 13,000 ఏందో చెప్పి దాన్ని 3,000 రూపాయలు కట్ చేసేసి 3,000 ఏదో క్లీనింగ్ ఛార్జీ అని చెప్పి, మెస్ ఛార్జీ అది ఇది అని చెప్పి కట్ చేసి. ఓకేలే సార్. ఇప్పుడు మీరు కండిషన్స్ అప్లై అంటున్నారు చూసారా? ఇప్పుడు ఆ కండిషన్స్ అప్లై మీ దగ్గర కూడా వర్తిస్తుంది, చెప్పండి. కాదు సార్, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఇప్పుడు తల్లికి వందనం మీరు చూసుకోండి, 5 సంవత్సరాలు ఇస్తాం కంటిన్యూగా. 5 సంవత్సరాలు ఇచ్చే తీర్థం అమ్మకు. చూస్తా, ఎన్నికలకి 2 నెలల ముందు మళ్ళీ మనం డిబేట్ లో ఖచ్చితంగా ఈ పాయింట్ రైజ్ చేస్తా. రమేష్ గారు అండర్లైన్ చేసుకుని డైరీలో రాయండి. రైతు భరోసా ఇచ్చారు, రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఎన్నిసార్లు ఇచ్చారు సార్ వీళ్ళు? ఎంత ఇచ్చారు సార్? రైతు భరోసా ఎన్నిసార్లు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? మేము 20,000 ఇస్తున్నాం రైతు భరోసా. రైతుకు అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. 10,000 రూపాయలుగా మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తుంది. 10,000 రూపాయలే కదా మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తుంది సార్. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది 6,000 సార్. 6,000 అలా కాదండి, గత ప్రభుత్వం 6,000 ఇచ్చింది, అది కాదు చెప్పాల్సింది. మీరు 20,000 అన్నప్పుడు ఆ 20,000 కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని అప్పుడన్నా క్లియర్ గా చెప్పాలి. మేము హామీ ఏమి ఇచ్చాము సార్? మేము హామీ ఏమి ఇచ్చాము? కేంద్రాన్ని సపరేట్ చేసి మేము సపరేట్ చేసి ఇస్తామని మేము చెప్పాలి. ఆ రోజు కూడా మీరు మమ్మల్ని విమర్శించారు కదా. రైతు కేంద్రాన్ని కలుపుకుంటామని కూడా చెప్పలేదు. అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని చెప్పినాం. 20,000 ఇస్తున్నామా లేదా? 20,000 ఇస్తున్నామా లేదా? మేము ఆ రోజు ఇస్తామని చెప్పలేదు మేము. చెప్పండి. ఇప్పుడు ఆ రోజు మేము చెప్పింది కలుపుకొని ఇస్తామని చెప్పలేదు అంటున్నారు.
కలుపుకోకుండా కూడా ఇస్తామని చెప్పలేదు కదా. సురేంద్ర నాయుడు ఆ, గారు అదే అదే సార్ నేను అనేది తప్పించుకోవడానికి ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడేటే మనం. సార్ కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా ఈ ప్రభుత్వంలో భాగము, జనసేన కూడా ఈ ప్రభుత్వంలో భాగము. ఇప్పుడు గుర్తొచ్చింది సార్ ఆ పాయింట్ మీకు. సార్ ఇప్పుడు గుర్తొచ్చింది మీకు ఆ పాయింట్ కూటమని. కాదు సార్, ఇప్పుడు గుర్తొచ్చింది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కలిసే ప్రయాణం చేస్తున్నాం, కలిసే ఇస్తున్నాం. మళ్ళీ సపరేట్ ఇట్లా బీజేపీని సపరేట్, జనసేన సపరేట్, తెలుగుదేశం సపరేట్ చేస్తే ఎట్లా? అయితే మీరు కూడా ఒకసారి సురేంద్ర నాయుడు గారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మీరు మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేసి సూపర్ 6 అన్నారు, అప్పుడు అసలు కూటమి ఏర్పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సార్. ఇప్పుడు మేనిఫెస్టో మేము తయారు చేసినాము, దాని తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశాము. బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఏం చేశాము? అప్పుడు లేరు రమేష్ గారు, అప్పుడు లేరు. మేము ఇండివిజువల్ గా మేనిఫెస్టో రిలీజ్ చేసాం సార్. ఆ రోజు మీరు క్వశ్చన్ ఈ రోజు ఏమవుతుందంటే, మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా డైరెక్ట్ మేము ఒకరే కానీ వెళ్ళుంటే అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అప్లై అవుతుంది. మేము కలిసి ప్రయాణం చేశాం, కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు మేము ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా సేమ్ ఇదే పెట్టాం. ఆ రోజు బీజేపీ సపరేట్, జనసేన సపరేట్, తెలుగుదేశం సపరేట్ ఇస్తాదని మేము చెప్పలా. ఉమ్మడి మేనిఫెస్టో ఇదే కాబట్టి మీరు అప్పుడు కలుస్తారని కూడా తెలియదు కదా, మీరు కలుస్తారని తెలియదు కదా సార్ మీకు. సార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టేంత వరకు మీకు తెలీదు కలుస్తారని. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము మార్చుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత, లేదంటే బీజేపీ కలిసిన తర్వాత మేము మేనిఫెస్టో మార్చి ఉంటే మీరు అడగచ్చు. మేము మేనిఫెస్టో మార్చలు, అదే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసాం. అదే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసామంటే దాని మీద ఫోటోలు కూడా 3 ఫోటోలు వేసామా లేదా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఫోటోలు వేసామా లేదా? వేసామంటే అర్థం ఏంది? ఉమ్మడి మేనిఫెస్టో అనే కదా అర్థము. బీజేపీ సపరేట్ రమేష్ గారు మేనిఫెస్టో లేదు కదా. నేను మీకు చూపిస్తాను సార్. అదిగో రమేష్ గారు రెడీగా ఉన్నారు, చూపిస్తారట. ఇప్పుడు రమేష్ గారు చూపిస్తారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా కాదు సార్, వాళ్ళు కూడా ఈ మన రైతు భరోసా అని చెప్పేసి పథకం వేసినప్పుడు బీజేపీ వాళ్ళు గోల చేసేంత వరకు కూడా వాళ్ళు అయిలా అక్కడ మోదీ గారి ఫోటోని బీజేపీ చిన్నగా పెట్టారు. మేము అధికారం కనిపిస్తుందండి. మేము అధికారం అదిగో చూడండి సురేంద్ర నాయుడు గారు చూడండి సార్, నేను చూశాను అవన్నీ. ఓకే, మేము అధికారంలోకి రాకముందు కూడా ప్రచారంలో కూడా 3 ఫోటోలు వేసి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పే వెళ్ళాము. ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా ఫోటో వేయలేదు, మా పథకం మీరు కాపీ కొట్టారు అని మమ్మల్ని అడగక ముందే ఇది ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అందరి ఫోటోలు, అందరి సహకారంతో ముందుకు పోతా ఉంది. రాష్ట్రం కూడా కేంద్రం సహకారం కావాలా? గత 5 సంవత్సరాలు 2 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళారు. 2 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిన తర్వాత మేము గాడిలో పెట్టాలి రాష్ట్రాన్ని. మేమేదో ఊరికే నవరత్నాలే అని చెప్పి తెలుసు కదా సార్, ఆల్రెడీ అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు కదా. అదే సార్, అదే చెప్తున్నాను నేను. మేము ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మేము నవరత్నాలే చూసుకుంటాం, రాజధాని వద్దు, పోలవరంలో వద్దు, అభివృద్ధి లేదు అని చెప్పి మేము పోలా. మేము అభివృద్ధి రాజధాని కంప్లీట్ చేస్తున్నాం, అమరావతి కంప్లీట్ చేస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఎక్కడ గుంతలు చేస్తున్నాం, అందరికి ఇండ్లు కల్పిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తున్నాం, ఇండ్ల పట్టాలు ఇస్తున్నాం, అన్ని చేసుకొని పోతున్నాం. 1 by 1 పట్టాలు వద్దండి దయచేసి ఆ పదం వాడమాకండి. పట్టాలని వాళ్ళు పట్టాలని భయపెట్టేశారు. మీరు మళ్ళీ పట్టాలని మాకండి, ఇల్లు నిర్మించండి. రైట్, 2 చేస్తున్నాం సార్. రైట్, మరలా వస్తా, అట్లాగే మరలా వస్తా నేను. బోస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫర్ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు కూటమి అంటే మీరు కూడా భాగస్తులే. సో ఇటువంటి తరుణంలో ఈ హామీలు అమలుపరిచే విధానంలో ఏవైనా సరే షరతులు పెడితే ఆ షరతుల వల్ల కొంతమంది ఆశావాహులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు సార్? ముందుగా ఇందాక నుంచి టీడీపీ నాయకులు గారు మాట్లాడుతూ ఉన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ గారు, అలాగే మీరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే జర్నలిజం అంటే అంతే. ముందుగా మీకు చాలా యాక్చువల్గా నేను చాలా డిబేట్స్కి వెళ్తా ఉన్నాను ఈ మధ్య. ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ ప్రేక్షకులకు కానీ అందరికి కానీ.
చాలా టీవీల్లో ఏమైపోయిందంటే వన్ సైడ్ అయిపోయారు చాలా మంది. అంటే ఇప్పుడు నేను జనసేన వాడిని మాట్లాడుతున్నప్పుడు నాకు కౌంటర్ ఇస్తా ఉండాలి. జర్నలిస్టం పాత్ర ఎవరైతే మీరు మీ యాంకర్ పాత్ర ఉన్నదో అది ఖచ్చితంగా నాకు కౌంటర్ ఇస్తా ఉండాలి. అండ్ ఈ రోజు ఫస్ట్ టైం ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక కంటిన్యూస్ గా అంటే జర్నలిస్ట్ ఒక అపోజిషన్ పాత్ర పోషిస్తూ మంచి కౌంటర్స్ ఇస్తూ మాకు మంచి డిబేట్ ని ఇస్తున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఇంకొంచెం మీ నెక్స్ట్ లెవెల్ కి ఫాస్ట్ గా వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసే దాంట్లో క్వాలిటీ ఉంది. కొంచెం లెంత్ తగ్గిస్తే మాకు వెయిటింగ్ అంటే మేబీ ఒక్కొక్క పర్సన్ కి లెంత్ తగ్గిస్తే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. సో కమింగ్ టు ద పాయింట్ సార్, సూపర్ 6 అమలు అనేది సంవత్సరం అంటే సంవత్సరం మేము అధికారం వచ్చింది June 14th, ఒక 12 తర్వాత 12th నుంచి వేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ June 11th దాకా ఇట్ ఈస్ ద ఫస్ట్ 1 year. ఓకే, ఈ 1 year లో ఏదైతే ఉందో మంత్లీ అనే ఒక ఇష్యూ కాకుండా మిగతా అన్ని ఇంప్లిమెంట్ చేసేది పక్కా సార్. మీ దాంట్లో మీరు అనుమానపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా కూర్చుంటాం మీకులాగా, మనం ఎట్లయితే డిబేట్ లో మాట్లాడతామో మా అధికారులు అంటే మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు కావచ్చు, ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు అందరూ అడుగుతారు హామీలు చేయకపోతే అన్ని చోట్ల మాట వస్తుంది కదా, మరి ఏం చేద్దాం అనే మాట వాళ్ళకి తెలుసు కదండి. మనకే కాదు, వాళ్ళు అంత పెద్ద నాయకులు అయ్యారంటే వాళ్ళకి క్లారిటీ లేకుండా నాయకులు అవరండి. అయ్యింది. అయితే ఏం జరిగిందంటే ఒక చిన్న గ్యాప్ అందరికి ఎక్కడైనా వచ్చిందిరా ఏంట్రా అంటే, మనది గవర్నమెంట్ కదా, అవసరమైతే మనం లోన్ తెచ్చుకోవచ్చు కదా, అవసరమైతే మనం బాండ్స్ తెచ్చుకోవచ్చు కదా, అవసరమైతే మనం తెచ్చుకోవచ్చు కదా, జిఎస్టీ కూడా వస్తుంది కదా అనే. ఇప్పుడు గవర్నమెంట్ లో లేనప్పుడు ఏమనుకుంటాం, రెవెన్యూ వస్తుందని మాత్రమే చూస్తాం, లోపల బొక్క మనకు తెలియవు. మీరు గమనించండి, రెవెన్యూ చూస్తూ ఉంటాం, అప్పులు యావరేజ్ అప్పులు ఎంతో చూస్తూ ఉంటాం. కానీ ఏం జరిగిపోయిందంటే ఆ బేస్ మీద హామీలు కానీ అనౌన్స్మెంట్ కానీ జరిగింది. ఇక్కడ ఏం జరిగిందిరా అంటే మన చొక్కా వేసుకుని ఫ్రంట్ సైడ్ కూర్చున్నారు, మన ఆంధ్రప్రదేశ్ రైట్ ఫ్రంట్ సైడ్ చొక్కా ఎట్లా ఉంది, వెనక సైడ్ మొత్తం చినిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏమైంది, ప్రతి డిపార్ట్మెంట్ లోను కార్పొరేషన్ లోను అవసరమైన డబ్బులు, ఇటుపక్క డబ్బులు అటుపక్క డబ్బులు మొత్తం అప్పులకు వాడేసి కొత్త పెట్టేసి 30 సంవత్సరాలు సరిపడా లోన్కి వేస్తే ఇప్పుడు మీకు నెల 50,000 జీతం వస్తుంది సార్. ఆల్రెడీ ఈఎంఐ ఉంది, 50,000 జీతం వస్తుందని తెలుసు, కొన్ని ఈఎంఐస్ ఉన్నాయని తెలుసు, కానీ 50,000కి 50,000 ఆల్రెడీ తాకట్టు పెట్టేసామని తెలియదుగా. ఏం జరిగింది అంటే 50,000కి 50,000 కదా 70,000 ఈఎంఐలు ఉండేసరికి ఒక్కసారి అది ఏంట్రా వచ్చేసాక మొత్తం ఫైనాన్షియల్ పేపర్ తీసుకున్నాక అర్థమైంది, ఓకే హామీలు అమలు చేయాలంటే ఫస్ట్ రోజే కుదరదు, మనం ఫస్ట్ అన్ని నరుక్కొని రావాలి, మనం చేద్దాం. డిలే ఉంది ఒప్పుకుంటాం సార్. నేను ఇప్పుడు ఏంటంటే మేకపోతే గాంభీర్యం నాకు లేదు, జనసేన వాడిగా నాకు మేకపోతే గాంభీర్యం లేదు, అన్నెసరి గొప్ప లేదు, హామీలు అమలు చేసేది బాధ్యత మాదే. మరి అటువంటప్పుడు బోస్ గారు చెప్పండి, ఇక్కడ ఆర్థిక పరిస్థితి చితికిపోయి ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్పేసి ఇప్పుడు మీరు ఎన్నికల సమయంలో ఎలాగైతే ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేశారో అదే విధానంలో ఒకే వేదిక మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఒకే వేదిక పై నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలకు ఉద్దేశించి, బాబు ఇది పరిస్థితి, రాష్ట్ర ఖజానా ఇలా ఉంది కాబట్టి కొంత లేట్ అయ్యే మాట వాస్తవం, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే ఏమైనా కన్విన్స్ అవుతారేమో కదా, అప్పుడు మీ వైపు ఇబ్బంది లేకుండా ఉండొచ్చుగా. అంటే ఎలా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది అదేగా, నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది అదేగా సార్, స్టేట్మెంట్ అదేగా చంద్రబాబు గారు ఇచ్చింది యాజ్ ఎ ముఖ్యమంత్రిగా. అవును, అదేనా కదా ఆయన చెప్పారు కాబట్టి మిగతా చెప్పక్కర్లేదు అనేది బై డిఫాల్ట్ అది, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి. ఫస్ట్ థింగ్. రెండో థింగ్, కానీ ప్రజలకు బలంగా వెళ్ళాలి ఆ విషయం. అదే సార్ మేము చెయ్యమంటలేదు, చేస్తాం, డిలే అవుతుంది అదే సార్, ఆ డిలే అనేది కొంచెం బలంగా తీసుకెళ్ళండి చూసుకొని. ఏంటి సార్ అది కొంచెం బలంగా తీసుకెళ్ళండి ప్రజల్లోకి, మేము కొంచెం లేట్ అవుతుందని. నెగిటివ్ అవుతుందని, ఈ విషయం నెగిటివ్ అవుతుందని ప్రజల్లోనా సార్? నేనే నమ్ముతాను నెగిటివ్ అవుతుందని నేను అనట్లేదు సార్. సార్ యాక్చువల్గా నేను చెప్పాలి అంటే టు బి ఫ్రాంక్, మీరు అసలు సూపర్ 6 పెట్టకపోయినా గెలిచేవాళ్ళు సార్, దాంట్లో డౌటే లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంది రాష్ట్రం. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా, నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఈ పథకాలు మాకు అవసరం లేదండి, రాష్ట్రం డెవలప్ అయితే చాలా అనే పొజిషన్లో చాలా వరకు ఉన్నారు మెజారిటీ. సో అటువంటి తరుణంలో మీరు ఓపెన్గా చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవుతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పండి సార్. ఓకే, అయితే ఇప్పుడు అంటే జనరల్గా మనం ఆలోచించేది ఒక ఎగ్జిక్యూషన్లో మేము చూసేది ఏంట్రా అంటే ఈ పథకాలు తీసుకునేది అరౌండ్ 36% సార్ యావరేజ్గా. మీరు మల్టిపుల్ పథకాల్లో
మన దాంట్లో ఒక 1,20,00,000 5 కోట్ల ఆంధ్రుల్లో 1,20,00,000 వరకు అప్రాక్సిమేట్లీ పథకాలు సార్, వేరియస్ పథకాలు తీసుకునే వాళ్ళు ప్రజలు ఉండేవారు. ఈ 1,20,00,000 అంటే 30% ఎవరేజ్ గా, ఇంకా కొన్ని పథకాలు స్పెషల్ అన్నదాతలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే 1,80,00,000 అంటే అరౌండ్ 20% వేసుకోండి 5 కోట్ల మీద. 20% పథకాలు చేసే వాళ్ళలో మనం ఆల్రెడీ 1 crore పీపుల్ రీచ్ అయిపోయాం సార్. ఇంకొక 60-70 lakhs పీపుల్ అన్నదాతలు కావచ్చు, లేకపోతే మహిళలకు ఎవరికైతే ఉచిత బస్సు కావచ్చు, వీళ్ళందరికీ. అయితే ఇంత ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంట్రా అంటే, వాళ్ళు ఎందుకు దీన్ని ఇంకా వాయిస్ ఎక్కువ రైజ్ చేయట్లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ దాన్ని అది తప్పుగాను, లేకపోతే డిలే అయినా కానీ పర్లేదు అనుకునే మైండ్ సెట్ లో ఎందుకున్నామంటే, మెజారిటీ పీపుల్ ఎందుకున్నామంటే, ఇంత ముందు మనం కట్టేశారు సార్. మాకు వేరే వ్యాపారాలు కూడా చేయించేవాళ్ళు కాదు, మాకు రొటేషన్ డబ్బులు వచ్చాయి కదా చేతికి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అంటే నాకు చేతిని డబ్బు పని జరుగుతుంది సార్. అంటే పొద్దున్న సాయంత్రం దాకా ఏదైనా పనికి వెళ్తే నాకు డబ్బులు జరుగుతున్నాయి. అప్పుడు నాకు ఎలా ఉంటుంది సార్, ఓకే ఇది నాకు వచ్చే ఏదైతే గవర్నమెంట్ సపోర్ట్ ఉందో అది నాకు పర్సనల్ సపోర్టే కానీ నా జీవన భృతి కాదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగిందంటే సార్, నాకు కూర్చోబెట్టి తినిపిస్తా ఉంటే బిర్యానీ, నాకు పని కూడా లేదు. ఎందుకో ఒక పక్క పనులు కూడా చంపేశారు వాళ్ళు, అన్ని చోట్ల చంపేశారు, ప్రతి చోట పని ఆపేశారు. అప్పుడు ఇదే నా వృత్తి అయిపోయింది, అంటే నాకు మంత్లీ ఇస్తే కానీ నాకు కాదని. ప్లస్ వాళ్ళ మైండ్ సెట్ లో కూడా వెల్ఫేర్ అనేదే ముందెళ్ళాలి, మిగతాది కాదు అనేది. మనది అట్లా కాదు సార్, రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే ఇదే సార్ ఫ్యాక్ట్, ఇదే మేము ఓపెన్ గా మాట్లాడాలంటే ఫైనాన్షియల్ గా టూ మచ్, అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ బయట గవర్నమెంట్ ద్వారా కనబడేసరికి 6 లక్షల కోట్లు అని జగన్మోహన్ మాట్లాడుతున్నారు కదా అప్పులని, మీకు 12 లక్షల కోట్లు కనబడుతుంది సార్. ఏది కార్పొరేషన్స్ అప్పులు, బ్యాక్ ఎండ్ లో ఏది షూరిటీలు, ప్లస్ మనం పే చేయాల్సిన బిల్స్ అన్ని కలిపితే చాలా ఉన్నాయి. మరి అది మరి బయట డైరెక్ట్ గా ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లో ఎందుకు లేదు? అది నేను అడుగుతున్న సూటిగా క్వశ్చన్ అడిగేది. ఆ డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో ఎందుకు ఉంటుంది అంటే కార్పొరేషన్ ద్వారా కూడా అప్పు తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసేసి వాడేశారు. ఇప్పుడు నేను ఎక్కడ జనరేట్ చేయాలన్నా కానీ నాకు డబ్బులు దొరకట్లేదు సార్. చేసినప్పుడు నీకు తెలియదు, ఆ మాత్రం తెలియకుండా నువ్వు హామీలు ఇచ్చావని అడగొచ్చు కాక మీరు, ఆ మాత్రం తెలియకుండా. అంటే అడ్డదిడ్డంగా సిస్టమ్ వాడేస్తారని అనుకోం కదా సార్. ఇప్పుడు అదేగా జరుగుతుంది, మొత్తం సిస్టమ్ ని డెవలప్ చేశారు, నాశనం చేశారు, మేము చక్కదిద్దాం. అలానే మేము తిని మేము బాగా మీకులాగా ఇసుకలో దొప్పి తిని పథకాల్లో బయట తిన్నాను అనుకోండి, మేము అడగాల మమ్మల్ని. అలాంటిది ఏం జరగట్లేదు. బెటర్ అవుతున్నప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ బెటర్ జనాలు రెడీ అయ్యారు. ఎస్ వీళ్ళు ట్రై చేశారు, వాళ్ళు నచ్చిన చేశారు. మనకి మంచి మినిమం ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, తక్కువ ట్యాక్సెస్ ఇవన్నీ చేస్తేనే అని. రెండో ఇందాక ఒకటి కరెంట్ బిల్ గురించి చెప్తున్నారు సార్. కరెంట్ బిల్ క్లియర్ గా నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు పాతది చేశాక ఈ రోజు క్యాన్సిల్ చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, మనం కాదు. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలని ఇంకా ఆలోచించాలి, దాని మీద క్లారిటీ లేదు అనే విషయం నడుస్తుంది. కరెక్టే సార్, మనం లాజిక్ గా మాట్లాడదాం. మనం ఊరినే పార్టీల పరంగా కాకుండా ఒక్కసారి స్టేట్ గురించి ఆలోచిద్దాం. రైట్ సార్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను నేను. అంటే అందరూ ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను సార్. ఏంటంటే చెప్పండి, వెల్ఫేర్ అనేది నీడీ పీపుల్ కి రీచ్ అవ్వడానికి మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే మా మినిస్టర్లు కావచ్చు, లేకపోతే మా ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం కావచ్చు, అందరూ కూడా నీడీ పీపుల్ కి వెళ్ళాలనే కష్టపడుతున్నాం సార్. రైట్ సార్, హామీ ఇచ్చాం కదా అని చేయడం కంటే కూడా ఏదైతే నీడీ పీపుల్ బతకడానికి ఏ హామీ అయినా బతకడానికి రియల్ బెనిఫిషియరీ ఎవరు ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. డన్, ప్లాన్ చేస్తున్నారు. అది ఎగ్జిక్యూట్ చేయండి, అది ఎగ్జిక్యూట్ చేయండి. చాలా వరకు అప్పులు తప్పించుకోవచ్చు అంతే, వీలైనంత వరకు. మళ్ళీ రమేష్ గారు నమస్తే అండి. ట్రై చేస్తున్నాం సార్. అంతే రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు, మీకు ఆదాన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. సో ఏదైతే మీరు పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీ నాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ప్రశ్న, సూపర్ 6 ఎక్కడా, సూపర్ 6 ఎక్కడా అని చెప్పేసి. అది కూడా సూపర్ 6లో ఆల్రెడీ 1 రన్ కొట్టేశారు, ఇంకో 2 రన్లు కూడా రెడీ పరిగెత్తడానికి ఉన్నాయి, ఇంకో 3 రన్లు పెండింగ్ ఉంటాయి. చెప్పండి. వేరే ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక రౌండ్ కొట్టేశారు, మిగతావి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ మాటల వరకే తప్ప ఎక్కడ చేతల్లో కనిపించిన దాఖలాలు లేవు. ఒక రౌండ్ జరగట్లేదు సార్. ఉచిత గ్యాస్ ముందు యాక్చువల్గా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. నిజంగా ఇప్పుడు బోస్ గారు చెప్తున్నారు, జూన్ 12వ తారీఖున మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేపు జూన్ 12 వరకు మాకు అవకాశం ఉంది, ఆ లోపు మేము ప్రతి చెప్పిన 6 పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగా వీళ్ళు అమలు చేసే ఉద్దేశం ఉంటే ఉచిత గ్యాస్నే మనం తీసుకుంటే ఈ బడ్జెట్లో వాళ్ళు పెట్టింది 895 కోట్లు మాత్రమే
అది కూడా మనకి 1,54,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయండి. ఆ రేషన్ కార్డులకి ప్రతి ఒక్కరికి మనం గ్యాస్ సిలిండర్ ఇస్తే కనుక మనకు కావాల్సిన బడ్జెట్ సుమారు 4,000 కోట్లు పెట్టాలి. ఏది ఇప్పుడున్న రేపు మార్చికి క్లోజ్ అయ్యే బడ్జెట్. రమేష్ గారు పెట్టింది ఒకసారి పార్టీ పరంగా కాకుండా రాష్ట్ర పరంగా, రాష్ట్ర ఆర్థిక పరంగా మాట్లాడుకుందామా ఒక్క నిమిషం? అంటే నేను ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ నేను సమాధానం వాటికి కూడా చెబుతారు కానీ మీరే చెబుతారు కానీ. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా రేషన్ కార్డు హోల్డర్లు అంటున్నారు కదా, పర్ఫెక్ట్ వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఎంతమంది ఉండారు అనేది స్క్రూటినీ చేయవలసిన బాధ్యత ఉందా లేదా చెప్పండి నాకు. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సరే అలా స్క్రూటినీ చేసి ప్రతి ఒక్కటి తప్పు లేకుండా న్యాయబద్ధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకుంటా వెళితే ఈ రాష్ట్రంలో ఓట్లు రావనే సంగతి ప్రతి పార్టీకి తెలుసు. దాంట్లో జనసేన కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా ఇంకో పార్టీ కానీ ఏది కూడా దీనికి అతీతులు కారండి. ఈ రోజున ఒప్పుకున్నారు బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వం ఉందండి. మా ప్రభుత్వం ఉండగా బోల్డ్ అనే రేషన్ కార్డులు, బోల్డ్ అంతమంది రేషన్ కార్డులు ఎవరికైతే 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటిందో వాళ్ళందరూ రేషన్ కార్డులు పోయినాయి, వాళ్ళందరికీ రావాల్సిన పథకాలు పోయినాయి. కానీ ఈ రోజున అప్పుడు ఉన్న 1.54 లక్షల కుటుంబాల రేషన్ కార్డులకి వాళ్ళందరూ అర్హులేనే ఉంచారు కదా వాళ్ళందరివి. ఆ కుటుంబాలకి ఈ రోజున వీళ్ళు ఉచిత గ్యాస్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మొన్న బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించాలి. కానీ వీళ్ళు కేవలం 895 కోట్లు మాత్రమే చూపించారు. మరి ఆ పథకం మీద 2 గ్యాస్ సిలిండర్లు ఈ సంవత్సరం దాంట్లో అమలవుతుందా లేదా అనేది బోస్ గారు నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అది. అవునండి, నెక్స్ట్ ఇయర్ దాంట్లో మార్చి ఏప్రిల్కి అయిపోతుంది కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వస్తుంది, అప్పుడు పెడతారు వాళ్ళు. 2 సిలిండర్లు తీసుకోరు కదా, 3 నెలలకు ఒక సిలిండర్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. మార్చి ఏప్రిల్ మే 4 నెలలకు లేండి, సంవత్సరానికి 3 కదా. అవును సార్, సంవత్సరానికి 3, 4 నెలలకు ఒకటి. అవును, అది ఎలిజిబిలిటీ సార్, అది ఎలిజిబిలిటీ ఉండేది, సిలిండర్ ఎలిజిబిలిటీ ఉండేది. అవును సార్, బోస్ గారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కరెక్టే సార్. అమ్మకపోయినా సిలిండర్ అయిపోకపోయినా బయట తీసుకొచ్చి కొత్తది ఇవ్వరు సార్, అది అయిపోవాలి కదా సిలిండరు. అరే బాబు, మీరు అర్థం చేసుకోవట్లేదు సార్ బోస్ గారు. సిలిండర్ అయిపోతేనే 4 నెలలకు ఒక సిలిండర్ వచ్చే కుటుంబాలు మన రాష్ట్రంలో ఎక్కడ లేవండి. మరి నాకు తెలిసి ఎవరో సింగిల్ పర్సన్ ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలే కదండి రమేష్ గారు. చిన్న కుటుంబాలు సార్ అన్ని, సింగిల్ పర్సన్ వాళ్ళకే వస్తాయి. సరే ఒక్కసారి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. అలాగే ఇందాక బోస్ గారు చెప్పడం, ముందు మనకి చొక్కా ఉంది కానీ వెనకాలంతా బొక్కలు పడిపోయి చినిగిపోయి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంది. అవును, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఓడిపోయిన మరుక్షణం ప్రకటించిన విషయం, కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి. అప్పులన్నీ మేమే చేసేసాం, ఇతను చేయడానికి ఏమీ లేదు, రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తాడో చూద్దాం అని చెప్పి ఆయన చాలా ఇదిగా మాట్లాడటం ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాంటి పరిస్థితులను కూడా అధిగమించి కరోనాని ప్రశ్న అంతే మీరే మాట్లాడారు. మేము 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్, 16,000 కోట్ల లోటు బడ్జెట్ మేమన్నా మీకు డబ్బులు ఇచ్చాం. అది ఓకే, మీరు లోటు బడ్జెట్ తోనే స్టార్ట్ అయింది రాష్ట్రం. కానీ మీ ఆర్థిక శాఖకు సంబంధించిన మంత్రిగా చేసిన వ్యక్తి ఎలా నడుపుతారో చూద్దాము, అప్పులు ఎలా పుడతాయో చూద్దామని చెప్పేసి ఎలా మాట్లాడతారు. నేను వీడియో పంపుతా మీకు. నెక్స్ట్ ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 100 కోట్లతోటి గవర్నమెంట్ని స్టార్ట్ చేసి 2 ఏళ్ళు కరోనా ఉన్నా సరే, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్క పథకం అమలు చేసుకుంటూ వెళ్ళాడు, పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించాడు. ఈ రోజున మరి బోస్ గారు వెనకాల బొక్కలు ఉన్నాయండి లేకపోతే తొక్కలు ఉన్నాయండి అని అంటే ఇంకేం చేయలేము. దానికి మరి ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే రమేష్ గారు మీరు చేసింది ఏంటి, పథకాలు ఇచ్చారు కాదని అనట్లా, కానీ ఇంకా అభివృద్ధికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ అదేమి లేదు. ప్లస్ అప్పులు చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు చేసింది 1,00,000 రూపాయలు అనుకోండి, అక్కడ మామూలుగా సహజ వనరుల ద్వారా 10 లక్షలు దోచేశారు అనేది కదా వాళ్ళ ఆరోపణ. అంతేనా బోస్ గారు? ఒక్క నిమిషం, అప్పులు చేసేసారు వీళ్ళు, ఏమీ లేదు లేదా మేము అభివృద్ధి లేదని చెప్తున్నారు కదా.
17 మెడికల్ కాలేజెస్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఈ రోజున అసలు రాష్ట్రంలో- రాజధాని ఏమని చెప్పండి నాకు ముందు. సార్ నేను ఒక నిమిషం స్టార్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. అలాగే 4 పోర్ట్లు 80% మచిలీపట్నం పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి అత్యంత విలువైనది రమేష్ గారు చూసే వాళ్ళు నవ్వుతారు మీరు అలా చెప్తే. కోస్టల్ ఏరియా అండి. 900 ఒక్క నిమిషం సార్, మీరందరూ మాట్లాడితే ఇంక నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడట్లా. 974 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే మన రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి అన్ని కూడా జరుగుతాయి అని చెప్పి జగన్మోహన్ ఇది అసలు కరెక్ట్ పాయింట్. మీరు ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. అంత కోస్టల్ బెల్ట్ ఉంటే మనం ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చండి. అదే చెప్తున్నాను సార్. మా 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసమే ఆయన ఆ రోజున అంటే అభివృద్ధి లేదు అని చెప్పే వాళ్ళకి ఇలాంటివి కూడా ఆయన చేశారు అని చెప్పి చెప్తున్నానండి. అలాగే ఇంకోటి ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అని చెప్పి బోస్ గారు చెప్పడం జరిగింది. నిజంగా ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈ గత 6 నెలల్లో ఒక్క అక్టోబర్ నెలలో తప్ప ఏ ఒక్క నెలలో కూడా జిఎస్టీ అనేది పెరుగుదల లేదు. డిసెంబర్ నెలలో కూడా -6%. యాక్చువల్గా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటే కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్గా జిఎస్టీ వసూళ్లు కూడా ఇవన్నీ పెరుగుతాయి. కానీ మన రాష్ట్రంలో గత 6 నెలల్లో ఒక్క అక్టోబర్ నెలలో తప్ప ప్రతి నెలలో కూడా జిఎస్టీ బ్యాక్ వెళ్ళింది తప్ప పెరిగిన దాఖలాలు లేవు. ఈ రకంగా బోస్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని ఆయనకి నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పిన విషయాల్లో తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇచ్చేస్తామండి అని చెప్పడం జరిగింది. సరే, ఇచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆయన చెప్పారు కాబట్టి ఇచ్చే వరకు కూడా ఇస్తారని మనం వేచి చూడాల్సిన పరిస్థితి తప్ప వేరే పరిస్థితి ఏమి లేదు. అలాగే ఉగాదికి ఉచిత బస్సు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొన్న దసరాకి అన్నారు, దీపావళికి అన్నారు, సంక్రాంతికి అన్నారు. 3 అది కొంచెం ఎక్సర్సైజ్ చేయాలండి. అదేలేండి, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఏం జరిగింది సార్? ఇప్పుడు అదే సార్, అదొక ప్లాట్ఫామ్ లా, అందుకని వాళ్ళు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారులేండి. లెట్ దెమ్ డూ. అంటే మనం ఏంటంటే వాళ్ళు ఇరుక్కుపోవాలని మనం కోరుకోకూడదు. రాష్ట్రం ఎక్కడా కూడా బాధపడకూడదు అనేది మనం చూసుకోవాలి, ఇబ్బంది పడకూడదు అనేది. వీళ్ళు చెప్పిన హామీల మీద జరుగుతున్న వ్యవహారాలు నేను చెప్తున్నా. అది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. అలాగే ఎంతసేపు ఎప్పుడు ఏ డిబేట్కి ఎవరు వచ్చినా సరే టీడీపీ వారు కానీ జనసేన వారు కానీ ఎప్పుడూ కూడా 14 ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేస్తారు, విచ్ఛిన్నం చేస్తారు, సర్వనాశనం చేస్తారు, వినాశనం చేస్తారు, ఈ మాటలే చెబుతారు తప్ప నిజంగా వీళ్ళు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకి ఈరోజు ప్రకటించిన లెక్కలకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. 14 లక్షల కోట్లు అని చెప్పిన రోజున వీళ్ళు ఈ సూపర్ 6 హామీలు కానీ లేకపోతే ఇంకా రకరకాల ఇంకా కొన్ని మనం అసలు చెప్పుకోవట్లా. మత్స్యకారులకు రేపు పొద్దున 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి ఆ రకంగా చెప్పాల్సినవి. అవన్నీ కూడా మనం మాట్లాడట్లా. 14 లక్షల మత్స్యకారులు అంటే ఒకటి గుర్తొచ్చింది. మరలా ఈసారి వచ్చినప్పుడు అడుగుతాను మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్లో. ఒక నిమిషం ఆగండి. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి. సో ఏదైతే సూపర్ 6కి సంబంధించిన ఎపిసోడ్, సో ఎట్టకేలకు కొంచెం కదిలింది అనుకోవచ్చు. మందకొడిగా సాగుతున్నా కానీ నిదానంగా కదులుతుంది అనుకోవచ్చు. మొదటి హామీ దసరా మూమెంట్లో, ఇక ఆ తర్వాత ఉచిత బస్సుకు సంబంధించి ఇంకా ఎక్సైజ్ జరుగుతుందట. ఇప్పుడు ఏదైతే ప్రధానంగా తల్లికి వందనం, అట్లాగే అన్నదాత సుఖీభవ, దీనికి సంబంధించిన వ్యవహారం, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇప్పుడు మన డిస్కషన్లో భాగస్వాములుగా ఉన్నటువంటి 3 పార్టీలకు చెందినటువంటి వాళ్ళతోటి ఎన్నికలకు ముందు డిస్కషన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దానికి చాలా తేడా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇన్ని అప్పులు ఉంటాయని మాకు తెలియదు, లేకపోతే ఈ విధంగా ఉంటుందని మాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజాయితీతో కూడినటువంటి వ్యాఖ్యలు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా మన బోస్ గారు కానీ 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అని చెప్పిన తర్వాత అందులో కొంత తేడా ఉంటే ఉండొచ్చు. యాక్చువల్గా అంత ఉన్నది అన్న తర్వాత కొత్తగా అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉండదని వాళ్ళకి తెలియదా? అంత అమాయకుల 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు, కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు మరి వేలాది పుస్తకాలు చదివినటువంటి ఆయన ఉన్నారు.
ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళకి కొత్తగా అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉండదని తెలియదా? లేకపోతే ప్రకటించేటువంటి పథకాలకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని తెలియదా? అన్నీ తెలిసినా గానీ ఎన్నికల కోసం ప్రజాకర్షక పథకాలు ఓట్ల కోసం ప్రకటించారనేటువంటిది ముందు గమనించాలి. అందువలన అది సంవత్సరంలో అమలు జరుపుతారా, 5 ఏళ్లలో అమలు జరుపుతారా ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఏదో ఇప్పటికిప్పుడు తెల్లవారేసరికి అమలు జరుపుతారనేటువంటి ఆశ నాకు లేదు. అమలు జరపడానికి అవసరమైనటువంటి చిత్తశుద్ధి కూడా, అంటే వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలను బట్టి మొత్తంగా చిత్తశుద్ధి కూడా వీళ్ళలో ఉంది అని నేనైతే ఆశించట్లేదు. ఎందుకు అంటే సూపర్ 6 అమలుకు తీసుకోవాల్సినటువంటి చర్యల కంటే జనం మీద గతంలో బాధుడే బాధుడు అన్నవారు షాకులు ఇస్తున్నారు. ఏమిటి దాన్ని వాళ్ళు సమర్థించుకోవడం ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొని ఆ భారాన్ని అప్పుడు వసూలు చేయకుండా ఇప్పుడు మా మీదకి నెట్టారంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది అదే కదంటే 2014-19లో అప్పుడు కూడా ఆయన విద్యుత్ కొన్నారు. ఆ విద్యుత్ కొన్నది అప్పుడు ఆయన వసూలు చేయలేదు. ఆ తర్వాత అధికారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భారాన్ని వసూలు చేశారు. అది తెలియదు. అది తెలుగుదేశం వాళ్ళకి లేదా జనసేన బీజేపీ వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఆ విధంగా వసూలు చేయలేదని తెలిసి కూడా మేము అధికారానికి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. అవును, తగ్గించకపోవడం సంగతి సరే, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా. భరించకుండా జనం మీద వసూలు చేస్తున్నారు. వసూలు చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నెపాన్ని ఆయన మీద నెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు ఒక 6,000 కోట్లు ఎంత వేశారు. తర్వాత ఈ జనవరిలో మరి కొన్ని వేల కోట్లు, మొత్తం 15,000, 16,000 కోట్లు అయిపోతున్నారు. ఆ తర్వాత కూడా మళ్ళా రెగ్యులేటరీ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం మళ్ళా కొనుగోలు చేసేటువంటి వాటికి మళ్ళా భారాన్ని షాకులు ఇవ్వబోతున్నారు అనేది నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందువలన ఇప్పుడు మేము చెత్త చేసాము. ఈ ఎంత చెత్త చేస్తే ఎంత, లేకపోతే ఎంత చేస్తే ఎంత, అదే కదా మోపుతున్నటువంటి భారాలు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. రెండవది అప్పులు తీసుకోవడానికి దాదాపు దారులన్నీ మూసుకుపోయినాయి. మాక్సిమం గరిష్టంగా వసూలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గీకాల్సిందంతా గీకేశారు పరిమితులకి అందగా. అందువలన వీళ్ళు ఏ విధంగా చేస్తారు అనేటువంటి ఒకటి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అక్కడ కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాల గురించి బీజేపీ పెద్దలు రోజు చెప్పేది ఏంటి? మీకు ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందని తెలియదా? తెలిసి కూడా మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు భారాలు చేసేది ఎట్లా వేశారు? మీకు ఆ మాత్రం తెలియదా? మీరు చెప్పారు కనుక మీరు అమలు జరపాల్సిందే అనేటువంటి వాదన అక్కడ చేస్తారు. మరి అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అదే బీజేపీ వాళ్ళు భాగస్వామ్యం కదా. అంటే వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర ఒక మాట, అధికారంలో లేని దగ్గర ఒక మాట. అదే సూపర్ 6 తెలంగాణలో ఉన్నాయి, కాంగ్రెస్. అందువలన ఇద్దరికి, ఇక్కడ కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకం లేదా సమస్యాత్మకం, అక్కడ 3 పార్టీల కూటమికి కూడా సమస్యాత్మకమే, ప్రాణం మీదకి వచ్చేటువంటి అంశాలే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందువలన ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటి దాన్ని డెఫినెట్ గా మొదటి సంవత్సరం ఎవరైనా 1 సంవత్సరం గడువు ఇస్తారు. ఆ గడువు ఇచ్చిన తర్వాత సరే, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆ సంవత్సరం కూడా గడువు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి, మొత్తం వెంటనే ప్రారంభించారు. అందుకని అక్కడ కూడా సరే వైసీపీ వాళ్ళు కూడా ప్రారంభించారనుకోండి. వైసీపీ వాళ్ళు కూడా 3 పార్టీల కూటమికి ఏమి గడువేమి ఇవ్వలేదు. కానీ ఎవరేమి ఇచ్చినప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పినట్టుగా ఏదో కేంద్రం నుంచి మూటలు వస్తాయి, మూటల మీద మూటలే వస్తాయి అన్నట్టుగా ఎక్కడ రాలేదు, వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు అనేది కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే ప్రత్యేకంగా మూటలు ఇవ్వడానికి రాజ్యాంగము, ఫైనాన్స్ కమిషన్ ఈ నిబంధనలు ఏవి అంగీకరించవు. ఒకవేళ అటువంటి మూటలను తరలించేట్లయితే రేపు ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అవి బీజేపీకి, దాని మిత్రపక్షాలకి ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. అక్కడ పెట్టుబడులు పెడుతుంది తప్ప బీజేపీ ఎన్నికలు అయిపోయి ఇంకా 4.5 సంవత్సరాల పాటు ఇక్కడ
ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఇక్కడ పెడుతుందని నేనైతే అనుకోవట్లేదు. అందువలన Right, sir. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు విశాఖ ఉక్కు గురించి ఎన్నికలకు ముందు ఎవరేం మాట్లాడారో తెలుసు. ఇప్పుడు ఏం అవును. మాట్లాడుతున్నారు అసలు? ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నారు అసలు? అసలు రైస్ చేయట్లేదు కదా అది. ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడరు. అవును, నేను ఆ పాయింటే రైస్ చేయట్లేదు అసలు. ఏం మాట్లాడరు. నోటికి తాళాలు వేసుకున్నారు. ప్రశ్నించే వాళ్ళు, తోలు తీసేవాళ్ళు, తాటి వలిసే వాళ్ళతో సహా అందరూ మౌనంగా ఉన్నారు. అందువలన రాబోయేటువంటి పరీక్ష వీళ్ళు సూపర్ 6 అమలు చెప్తారా లేదా? ఇప్పుడు ఉదాహరణకి విద్యుత్ మీటర్లు ఉన్నాయండి. ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు? ఎవడన్నా విద్యుత్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళే పెడుతున్నారు. అంతే కదా. సెకీ ఒప్పందాల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సెకీ ఒప్పందంతో దాదాపు 70,000 కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరాల్లో భారం పడుతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆ పథకం గురించి తెలుసుకోవాలి, దాని మీద నివేదికలు లేవు. ఈ కబుర్లు అంటే 40 years ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట నుంచి రావాల్సింది. అసలు విషయం ఏంటంటే దాన్ని రద్దు చేయడానికి వాళ్ళు సిద్ధం కాదు. రైట్. కాదు, ఇప్పుడు 3,000 కోట్లు 4,000 కోట్లు ఒకవేళ ఒప్పందం రద్దు చేసుకుంటే భారం పడుతుంది అంటున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆ ఒప్పందం ప్రకారం అదానీ కంపెనీ ఆ సెకి ఏమన్నా విద్యుత్ ఇచ్చిందా ఆంధ్రప్రదేశ్ కి? ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు ఆ కదా. కాస్ట్ చేయడానికి ఎందుకు అవకాశం లేదు? ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు పోతుంది, పోనివ్వండి. అది అక్కడితోనే పోయింది కదా. నేను చెప్తుంది అదే, 70,000 కోట్లు 1,00,000 కోట్లు భారం మోపడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు అవసరమైతే ఇచ్చి వదిలించుకోవడానికి ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? అది ఈ రోజు ఇది కదా చెప్పేసి. సమస్య. అందువలన ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఏం చెప్పినప్పటికీ ఇప్పుడు అన్ని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ సన్నాయి నొక్కులు అనేటువంటివి ఎంతకాలం నొక్కుతారు? అయితే ఒకటి, ఈ ఉచిత పథకాలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇవేవి జనం డిమాండ్ చేయడానికి జనానికి ఏమి రైట్ లేదు. ఇస్తే అవును. తీసుకుంటారు, ఇవ్వకపోతే అసంతృప్తి చెందుతారు. ఆ అది అసంతృప్తి ఎలక్షన్స్ లో చూపిస్తారు. 5 ఏళ్లలో చూపిస్తారు. మరి చంద్రబాబు Right. నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో ఏమన్నా తక్కువ ఏమన్నా చేశాడు? ఆయన ఏం తక్కువ చేయలేదు. అంతకంటే ఎక్కువ ఇస్తా ఉన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు మొగ్గారు. అవునవును. అందుకని వీటికి ఉన్నటువంటి లక్షణం అది. రెండోది, నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. చెప్పండి. సంక్షేమ పథకాలు అన్ని వేల కోట్లు ఇవన్నీ దుర్వినియోగం, వీటన్నిటిని తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే పారిశ్రామికవేత్తలకి, వాణిజ్యవేత్తలకి ఇస్తున్నటువంటి లక్షల కోట్ల సబ్సిడీలు, వాటి సంగతి ఎందుకు మాట్లాడరు? ఎన్ని లక్షల Right. కోట్ల సబ్సిడీలు ఇస్తున్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ సబ్సిడీలని పెట్టుబడులుగా పెడితే ఉపాధి కల్పించేవాళ్ళు అని. కానీ అటువంటిది ఏమీ రావట్లేదని కదా అన్ని నివేదికలు. కానీ జనానికి సిలిండర్లు ఇచ్చినా, లేకపోతే అమ్మఒడి, తల్లికి వందనం, లేకపోతే తాతకు వందనం, ఇట్లాంటి ఏమిచ్చినా కానీ అవన్నీ కూడా మళ్ళా సమాజంలో వాళ్ళు వినియోగదానికి ఖర్చు పెడతారు. ఆ పెట్టేటువంటి ఖర్చు ద్వారా రొటేషన్ అవుతుంది. మళ్ళీ అది సర్క్యులేట్ అవుతుంది. అవును. ఆ సర్క్యులేట్ అయిన కారణంగానే ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది. కానీ పెట్టుబడిదారులకు ఇచ్చేటువంటివి విదేశాలకు తరలిస్తారు, లేదా ఇంకో దానికి చేస్తున్నారు తప్ప తిరిగి పెట్టుబడి పెట్టట్లేదు. అందుకని ఈ సంక్షేమ పథకాల గురించి భిన్నమైన వాదనలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు భారతీయ పరిస్థితుల్లో లేదా ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా సంక్షేమ పథకాలు మనం చూసాం కదండి. ఇంతకు ముందు హెలికాప్టర్ మనీ ఇవ్వాలని చెప్పేసి కోటక్ మహేంద్ర ఉదయం వాళ్ళు చెప్పారు. ఏమిటి దాని అర్థం ఏంటి? జనం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉచితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పారు. ఎందుకని చెప్పారు? జనం మీద ప్రేమ కాదు, వాడి వస్తువులు అమ్ముకోవాలంటే జనానికి డబ్బులు ఉండాలి. అందువల్ల ఈ సబ్సిడీలు అనేటువంటి వాటికి కూడా వచ్చింది అదే. లేదా ఉచిత డైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా దానిలో భాగమే. అందుకని వీటిని గురించి చెప్పేటువంటి వాళ్ళు నేనేమంటున్నానంటే వాటిని తగ్గించండి, మీరే పెట్టుబడులు పెట్టండి. రెండోది, ఒక్క మాట చివరిలో, జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన చూసాం. మౌలిక పెట్టుబడులు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 2 ప్రభుత్వాల పాలనలోనూ ఒకే విధంగా ఉన్నాయి. ఒకళ్ళు ఏదో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పదంలో శాశ్వత వనరులు కల్పించి ఉపాధి కల్పించారు అనేటువంటిది ఒట్టి మాట. నేను సాధికారికంగా చెప్తున్నా, పిఆర్ఎస్ అనేటువంటి సంస్థ ఈ రెండింటిని చేసి
ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దానికి వచ్చేసరికి ఒకే ధోరణిలో ఉన్నాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పేరుతోటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందేమీ లేదు. రాబోయే రోజుల్లో కూడా అదే ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం ఏడాది తర్వాత సమగ్రంగా చర్చించుకోవచ్చు. ఖచ్చితంగా. నేను రైట్ సార్. సురేంద్ర గారు, మీరు షాకుల మీద షాకులు ఇస్తున్నారంట ప్రజలకి. ఇప్పుడే కోటేశ్వర గారు చెప్పారు. సో మీరు అలా షాకులు ఇస్తా పోతా ఉంటే ఇంకో 4 ఏళ్లలో మీకు ప్రజలు షాక్ ఎవరంటారా? 2 minutes. సార్ ఇప్పుడు సాకుల మీద సాకులు అంటే మేమేమన్నా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇష్టానుసారం మేము ఇచ్చిన హామీలు తొంగలో దొక్కేసి ప్రజల మీద భారాలు మోపేసి మోయలేని భారాలు మోపేసి ఏమైనా చేశామా? ఇప్పుడు విద్యుత్తును గురించి కోటేశ్వరరావు గారు మాట్లాడినారు. కోటేశ్వరరావు గారికి కూడా తెలుసు కొన్ని విషయాలు. ఇప్పుడు మేము 2014లో మేము అధికారంలో చేపట్టినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు లోటు మేము అధికారంలో చేపట్టినప్పుడు చూసుకోండి, కావాలంటే మీరు గూగుల్ కొట్టి చూడండి, లేదంటే ఇంకేదైనా పెట్టుకొని చూసుకోండి. 22.5 మిలియన్ యూనిట్ లోడ్తో మేము అధికారాన్ని స్టార్ట్ చేసాం. కానీ ఎక్కడా కూడా ఒక్కసారి కూడా మేము విద్యుత్ పెంచలా. 5 సంవత్సరాలలో ₹1 పెంచామా మేము విద్యుత్? తరువాత మేము దిగిపోయే రోజుకి 10 మిలియన్ యూనిట్లు మిగులు విద్యుత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిపోయినాం. మేము దిగినప్పటికీ మిగులుతో ఇచ్చిపోయినాం. కానీ ఇప్పుడు మిగులుతో ఇచ్చిపోయినటువంటి విద్యుత్తులో 9 సార్లు విద్యుత్ ఛార్జీ పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీ పెంచి మోయలేని భారాన్ని ప్రజల మీద మోపాడు. ఈ రోజు మళ్ళా మేము అధికారం చేపట్టేపాటికి 12.5 మిలియన్ యూనిట్లు లోట్లో మేము మళ్ళా స్టార్ట్ చేసాం. ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడు ఇవన్నీ చూడకుండా అందరినీ ఒకే ఘాట్లో కట్టేస్తే ఎట్లా అంటే, ఇప్పుడు కొన్ని ఉంటాయండి. మోపట్లేదా మీరు? ఏం సార్? అదే సార్, అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మేము మోపింది కాదు, వాళ్ళు చేసిన దాన్నే మేము తీసుకోకపోతున్నాం. దాన్ని వాళ్ళు మోపింది మేమేం చెప్పాము? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చెప్పాము? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీలైతే వెసులుబాటు ఉంటే విద్యుత్ వీలైతే వెసులుబాటు ఉంటే అని చెప్పాలి. అసలు మీరు ఆ పదమే లేదు అక్కడ. మీరు ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. అది మీరు మేము వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అన్నారు, అంతేగాని చెప్పండి వెసులుబాటు ఉంటే ఆ పదం ఉందా? చెప్పండి సార్. మేము చెప్పింది ఏమంటే కాదు సార్, మేము చెప్పింది ఏమంటే విద్యుత్ ఛార్జీలు పెంచం, వీలైతే తగ్గిస్తాము. వీలైతే ఉందా లేదా నాకు డౌట్. అది చెప్పండి. తగ్గిస్తాము అని చెప్పాము మేము. చెప్పండి. వీలైతే తగ్గిస్తామనేటువంటి మాట లేదు, తగ్గిస్తామని స్పష్టంగా చెప్పారు. నేను అదే నేను అడుగుతుంది. వీలైతే అంటే చక్కగా మీరు వీలు కుదుర్చుకుంటున్నారు మీరు అక్కడ. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారికి ఒక చిన్న ప్రశ్న కంటిన్యూ చేయమని. ఏమిటి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయిలే సార్. చూపెడుతున్నాను ఆయన పెట్టిన మాట. రమేష్ గారు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మేము దిగిపోయేటప్పుడు 10 మిలియన్ యూనిట్లు మిగులు ఇచ్చాము అని చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు మిగులు ఇచ్చారు, ఓకే, మీరు చాలా ఘనంగా పరిపాలించారు, అంగీకరిస్తా. ఏమైనా ఆ మిగులు ఏమన్నా ఒక్క ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక్క విద్యుత్ కేంద్రాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మూసివేశారా? ఏమైంది అది? ఆ మిగులు ఏమైంది అది చెప్పండి. అదే సార్, ఇప్పుడు మీకు మూసాడా లేదా అనే దానికి మేము పోలా. ఆయన ఏమాత్రం పరిపాలించాడు, ఆయన ఏమాత్రం ఇచ్చాడు, మరి ఎక్కడికి పోయింది? మరి ఎక్కడికి పోయింది? మిగిలిన విద్యుత్తును ఎక్కడికి పంపించాడు? మిగిలిన విద్యుత్తును ఎక్కడ పంపించాడు సార్? ఇప్పుడు క్యాన్సిల్ చేశారు కదా, అదే కదా పెద్ద గొడవ. అవి క్యాన్సిల్ చేశారనే కదా పెద్ద గొడవ అయింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అదే గొడవ అయింది కదా సార్. ఇప్పుడు ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 అదే మిగిలిన విద్యుత్ని అప్పుడు ఆయన చెబుతున్నారు 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి ఉన్న కన్జంప్షన్ కి 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఉన్న విద్యుత్ కన్జంప్షన్ కి ఎంత తేడా ఉందో ఆయన చెప్పమనండి ఒకసారి. ఇప్పుడు అదే అండి, మీకు రమేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పవన విద్యుత్తును గాని, సోలార్ ఎనర్జీని గాని
మేము దానికి ఎసులుబాటు ఇచ్చాము. అందరూ కూడా సోలార్ వైపు, పవన విద్యుత్ Right. వైపు వెళ్ళారు. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? సమయం లేదండి. సోలార్ ను మూసేశారు, పవన్ ను నిమిషం మూసేశారు, అన్ని మూసేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఇప్పుడు మళ్ళా మేము ఇస్తున్నాం. సమయం ఇప్పుడు మించిపోతుంది. మళ్ళా మేము సోలార్ గాని పవన విద్యుత్ గాని మళ్ళా సబ్సిడీ ఇస్తున్నాం. సబ్సిడీలు ఇచ్చి మళ్ళా పెంపొందిస్తాం, వాళ్ళని పెంపొందించి ముందుకు తీసుకెళ్తున్నాం. దీంతో పాటు సార్ ప్రసాద్ గారు నన్ను మాట్లాడమంటారా, రమేష్ మాట్లాడమంటారా? ఒక్క నిమిషం, ఆయన సబ్మిషన్ చేశారు. దానికి అడ్డం తగులుతా ఉంటే ఎట్లా సార్? మిమ్మల్ని అడగలేదండి యాక్చువల్ గా. రైట్ నన్ను అడిగేది కాదండి. సురేష్ గారు, ఇప్పుడు మీరు conclude చేయండి. అడిగారు, నేను సమాధానం చెప్పాలి. రైట్ కంక్లూడ్ చేయండి. మీరు చూపిస్తున్నారు ప్రతిదీ ఎత్తుకొని, మేము చూపిస్తా, నేను కూడా చూపిస్తా. మీరు ఎప్పుడు చెప్పారు? మీరు దశల వారీగా రమేష్ గారు, మీరు దశల వారీగా వృద్ధాప్య పింఛన్ పెంచుతామని ఎప్పుడు చెప్పారు? మేము వచ్చిన చెప్పారు బలవాళ్ళే. లేదు సురేంద్ర గారు చెప్పారు, ఆయన మొదట్లోనే చెప్పారు. మద్య నిషేధం మీరు అధికారంలోకి, మేము నెక్స్ట్ నేను అధికారంలోకి ఓటు అడిగేదానికి వచ్చినప్పటికీ మద్య నిషేధం అది చెప్పారు, మద్యపాన నిషేధం కదా అడగండి, అది వేరు. మద్యపాన నిషేధాలు మాట తప్పారు, కానీ పెన్షన్ విషయంలో మాత్రం మీరు అడగడానికి లేదు, వాళ్ళ ముందే చెప్పారు. బొక్కలు లచ్చి పెట్టారు, మీరు లచ్చి బొక్కలు చేసి అదే అంటున్నా, మద్యపాన నిషేధాన్ని అడగండి. ఒక్క నిమిషం సురేంద్ర గారు, సమయం లేదు, ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోండి. బోస్ గారు సార్ ఏంటంటే ఇక్కడ మాకు మేజర్ గా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ రమేష్ గారు కావచ్చు, లేదా కోటేశ్వర గారి యొక్క క్వశ్చన్స్ కి నేను క్విక్ గా ఆన్సర్ చేసి ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, ఎందుకంటే టైం లేదన్నారు కాబట్టి. కోటేశ్వర గారు, మనం ఎలక్షన్స్ ముందు కూడా మనం డిబేట్ చేసినప్పుడు కూడా ఆ టైం కూడా నేను ఆల్మోస్ట్ 9 లక్షల కోట్లు అప్లై అయిపోయినాయి అని చెప్తా వచ్చాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ప్రతి చోట మీరు రీపేమెంట్ కేపబిలిటీ, అంటే అప్పులు చేస్తే పాటు రీపేమెంట్ చేయకపోతే మీకు కొత్త అప్పు పుట్టదు. మన పర్సనల్ లైఫ్ లాగే మనం ఎట్లా లోన్ తీసుకొని ఈమెయిల్ కట్టకుండా టైం కట్టకుండా చేస్తే ఎలా అయితే రీపేమెంట్కి మనకు కొత్త ఫెసిలిటీ దొరకట్లేదో అలా సిచ్యువేషన్ జరిగింది సార్. అప్పుడు ఉన్నా కానీ కొత్త అప్పు తీసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉంటాం కాబట్టే మనం హామీ ఇస్తాం. రెండోది మీరు అన్నారు సో మౌలిక సదుపాయాల మీద గవర్నమెంట్ అనే ఇంత పెట్టాలి, ఇంత పెట్టకూడదు అని లేదు సార్. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఈ రోజు డేట్లో మన దగ్గర ఫండ్ లేదు సార్. లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం? మనం అప్పు పుట్టట్లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి? ఉన్న దాంట్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం, కానీ కొత్త ఇల్లు అడుగుంటాం సార్. అప్పు ఉంటే నాకు పర్ మంత్ ₹1,00,000 ఈఎంఐ ఉంది, ₹1,00,000 శాలరీ ఉంటే నీ కొత్త అప్పు పుట్టాలంటే నాకు అప్పు పుట్టట్లేదు. ఎక్కడిని తీసుకొచ్చి నేను కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీరు అన్నది లాజిక్, మీరు చెప్పే దాంట్లో యాక్చువల్ పాలసీ ఏంటి నేను అగ్రీ అవుతా, కానీ ఇది నాది కాదు కదా, నా కుటుంబం కాదే, ఇది ప్రభుత్వం కదా. ప్రభుత్వానికి ఒక విధానాలు ఉంటే దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పే దాంట్లో లాజిక్. మూడోది ఏంటంటే సార్, ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ 10 లక్షల మిలియన్ ఇక్కడికి పోయినాయి అంటారు. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంటర్నేషనల్ రద్దు చేశారని చెప్పి ఇంటర్నేషనల్ కోర్టులో కేసులు వేశారు. గుర్తుందా సార్? గుర్తుందా అందరికి? ఇంటర్నేషనల్ కోర్టులో రమేష్ గారు చెప్పాలి, అది హైకోర్టు కాదండి, ఇంటర్నేషనల్ లో కోర్టు వేశారు, కన్జ్యూమర్ కోర్టులో వేశారు. మీకు గుర్తుందా? చూసుకోండి, గూగుల్ చేసి చూసుకోండి. ఎంఓఏ రద్దు చేశారు, అది తప్పంటే అలా చేస్తే మనకి ఇబ్బంది అవుతుందని కూడా చెప్పారు ఎవరో చంద్రబాబు గారు ఆ టైంలో. ఇది స్టేట్మెంట్ కి వచ్చి బయటకు వచ్చి మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ మిగులు విద్యుత్ అంటే మనమే స్టోర్ చేసుకున్న విద్యుత్ కాదు, సప్లై చేసుకోవడానికి చేసుకున్న అగ్రిమెంట్. అది మీరు రద్దు చేసుకుంటే ఎక్కడ ఉంటాయి? పోతాయి. మరి దాని బదులు ఆల్టర్నేటివ్ కి వెళ్ళాం మనం, అందుకని మనం ఇంత కన్సంప్షన్ అయింది, దాని రేట్లు పెరిగినాయి. సింపుల్. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మనకి ఇచ్చే వాడికి మనం రద్దు చేసుకొని కొత్తగా కథ అంటే ఇప్పుడు అదానీ అంబానీ వాళ్ళకి కొంచెం ఫేవర్ చేయాలని చెప్పి పోర్టులు కట్టామని చెబుతున్నారు. పోర్టులు అందరికి ఎవరికి ఇచ్చారు? అదానీ గారికి ఇచ్చారు. ఎందుకు? బాబు నా మీద కేసులు ఉన్నాయి, నువ్వు తగ్గించు అనే మైండ్ సెట్ తో వెళ్ళి బీజేపీతో మాడాలనే మైండ్ సెట్ తో మాడుతా ఉంటారు కాబట్టి జరిగింది ఆ పోర్టులు. అంతేగాని మనం చిత్తశుద్ధితో చేసింది కాదు. ఇందాక ఒక మాట అయితే అగ్రీ అవుతానండి, చిత్తశుద్ధి అనే విషయంలో ఖచ్చితంగా మేము ఒక 10 మెట్లు ఎక్స్ట్రా ఉన్నాం తప్పితే 100% ఉన్నామన్నా మేము చెప్పం. కోటేశ్వర గారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఒకరి బెనిఫిట్ కోసం కాదు, నా కేసుల గురించి కాదు, లేకపోతే నాకు అన్నీ కాదు, కానీ మాకున్న ఏదైతే అప్పులు ఉన్నాయో దానికి కొంచెం కష్టంగా ఉంది సార్. నేను ఒప్పుకుంటా, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఉంది, కాకపోతే మేకపోతే గాంభీర్యం చేసేసి మేము చేసేస్తున్నాం అంటలా. ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కానీ సంవత్సరం కల్లా అన్ని హామీలు అమలు చేస్తాము. రెండోది, ఇందాక వైఎస్ఆర్సీపీ అమలు చేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. వైఎస్ఆర్సీపీ వెల్ఫేర్ తప్పు అది. ఎందుకంటే ఎలిజిబిలిటీ వాళ్ళకి చాలా మందికి ఆపేసి కావాలని ఏం చేయాలి, మనం ఎలా కట్ చేయాలని చెప్పేసి రేషన్ కార్డుకి పాన్ లింక్ అయిందా, 300 యూనిట్లు మారినయా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి సార్? అది ఎలక్షన్ టైం పథకాలు అమలు పరిచారు కానీ 100% లబ్ధిదారులకు అందజేశారు అనలేదుగా. కాదు సార్, మరి మీరు అన్నారు కదా ఎలక్షన్ ఇచ్చారా ఇవ్వలేదు అన్నప్పుడు 300 యూనిట్లు ఉన్నాయా?
లేకపోతే మీరు రేషన్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ అయ్యి ఉందని చెప్పారా? కండిషన్స్ మీ అప్లై, కుటుంబ సభ్యులు మీకు- అది ఎవరి ప్రభుత్వం అయినా కండిషన్స్ అప్లై, ఎందుకు కట్ చేశారు ఫిల్టరేషన్ మీరు? జరుగుతుంది. ఎందుకు కట్ చేశారు? సో అవన్నీ లాజిక్ నేను మాడతాను. మీరు ఏం చేయాలంటే సార్ మెజారిటీ 90% మెజారిటీ అమలు చేయండి, మీరు అమలు చేయకపోవడం మీ వల్ల మార్కెట్లో ఇలా అవుతుందని చెప్పడం పద్ధతి. అంతేగాని ఈ కండిషన్ మేము పెట్టలేదంటే ఎక్కడ పెట్టలేదు. నేను చెప్తా 100 చెబుతా. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ఉన్నారు, సార్ మాకు ఇలా పథకాలు కట్టాయి, ఇలా మా వాడు పాన్ నెంబర్ రిటర్న్ ఫైల్ చేశాడంట, ఏం చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చినాయి. రైట్. అలాగే గ్యాస్ సిలిండర్ అన్నారు. రమేష్ గారు. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 4 ఉంటాయి. 4 అన్ని యూస్ చేయాలని లేదు సార్, కన్సంప్షన్ బట్టి 4 కాదు 3 కదా సార్, సంవత్సరానికి 3 కదా. సంవత్సరానికి 3 సంవత్సరానికి 4 నెలలు మూడు ఒకటి చేసుకుంటారు సార్. ఎవ్రీ 4 months కి 1 సిలిండర్. 4 నెలలు ఒకటి, సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచితంగా ఉంటాయి అంతే వాళ్ళకి. అంతే. ఇవ్వమని కాదు కదా, బడ్జెట్ లో ఇచ్చినంత 4 సిలిండర్లు సార్, 1 సిలిండర్ కొనుక్కోలేరా మీరు? 3 ఇస్తున్నారు, 4వది కొనుక్కోలేరా? సంవత్సరం మొత్తం మీద 1 సిలిండర్ కొనుక్కుంటారు, అవసరం అయితే ఏముంది దానికి? దాని గురించే కాదు, 3 సిలిండర్ కూడా ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే 3 సిలిండర్ కి వాల్యూ 40,000 కోట్లు అవుతుందని. సిలిండర్ కి ఎంత అవుతుంది సార్? సబ్సిడీ బేస్ లో 800 రూపీస్. వీళ్ళు ఇంకేమైనా అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారేమో. గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి కదా, రెండోది ఇంపార్టెంట్ సార్. 4 లక్షల కోట్ల పెట్టుబడి. చెప్పండి ఏ గవర్నమెంట్ 10 ఏళ్లలో చేసింది? ఏ స్టేట్ గవర్నమెంట్ చేసింది? 4 లక్షల 4 కోట్లు లక్షల పెట్టుబడి మనమే చేయలేము సార్. establish చేశారో, ఎక్కడ పెట్టారో, ఇన్వెస్ట్ చేశారో చూపించండి. సో రమేష్ గారు. పేపర్లో ఉన్న 4 లక్షల కోట్లు మోడీ గారు వస్తున్నారు. ఇంతవరకు రాలేదు. ఎల్లుండి 10వ తారీఖు 12వ తారీఖు మోడీ గారు వస్తున్నారు శంకుస్థాపన 8వ తారీఖు అనుకుంటా కదా? 8వ తారీఖు అనుకుంటా కదా? మోడీ గారు వస్తున్నారు. దేనికండి? చదవండి. రెండోది ఎకనామిక్ యాక్టివిటీ అన్నారు చూసారా? అయ్యో, ఎకనామిక్ నేను యాక్టివిటీలో చదివాను సార్. జిఎస్టీ తగ్గుదలని, అది కూడా చెప్తాను సమాధానం. నా దగ్గర కూడా answer రమేష్ గారు సమయం లేదండి, బోస్ గారు ఒక నిమిషం అర్థం చేసుకోండి. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందా లేదా అంటే జిఎస్టీ హెచ్చుతగ్గులు ఎప్పుడు ఉంటాయి, గవర్నమెంట్ కి హెచ్చుతగ్గులు ఎప్పుడు ఉంటాయి. మనం Government కియా ఒక్కటే హెచ్చుతగ్గులు- కదా సార్, కియా ఒక్కటే ఎంత ఇస్తుంది. అలాగా అలాంటి ఇండస్ట్రీస్ 4 తీసుకురావాలని ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని చేస్తా ఉన్నారు. 4 ఇండస్ట్రీస్, కియా లాంటి ఇండస్ట్రీస్ వస్తే నెలకి 6,000 కోట్లు 7,000 కోట్లు 8,000 కోట్లు పెరిగిపోతుంది ఒకేసారి. కానీ గ్రౌండెడ్ అవ్వాలి. అవుతుంది 1 సంవత్సరం, సంవత్సరాల 2 సంవత్సరాలు అండి. దాని తర్వాత మీరు చూడండి, చూద్దాం. 2 సంవత్సరాల తర్వాత ఇదే Right. కోటేశ్వర గారికి నేను చెప్తానండి సమాధానం. కోటేశ్వర గారు Right. చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. సమాధానాలు అవసరం లేదు సార్, ప్రజలకు న్యాయం జరిగితే చాలు. ఆటోమేటిక్ గా మనం ఎవరెవరికి సమాధానాలు చెప్పుకోవాల్సిన దానికంటే కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే చాలు. రైట్. శుద్ధి ఉందా లేదా 2 సంవత్సరాల తర్వాత ఉంది కాబట్టి టైం పట్టేటట్టుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత మీరే మాట్లాడతాను. 2 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ప్రతి లబ్ధిదారుడికి అది ఒక పథకాలు చేర్చేలాగా చూడండి. అది Right. కాకపోతే ఒకే దాంట్లో నేను ఎగ్రీ అవుతాను సార్. ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాది నీది ఇక్కడ ఏం లేదు సార్, ప్రజల భారం. అదే సార్ నేను అంటుంది, ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలకు తెలుస్తుంది, అది ఇప్పుడు అర్థమవుతుంది లేదు. అదే యాక్చువల్గా అవేర్నెస్ అనేది స్లోగా మనం క్రియేట్ చేయాలి. రైట్. రమేష్ గారు. సార్ ప్రసాద్ గారు నేను లీవ్ అవుతున్నాను, నాకు ఇంకొక డిబేట్ ఉంది. ఒక సబ్మిట్ చేస్తాను. విశాఖ ఉక్కును గురించి 17,000 కోట్లు ప్యాకేజీ రాబోతాం సార్. మేము విశాఖ ఉక్కును గురించి మాట్లాడకుండా లేవు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కానివ్వు, ప్రభుత్వ పరంలోనే ఉంటుంది. 17,000 ప్రభుత్వ పరం అయినా సరే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రొడక్షన్ జరగట్లా, అక్కడ వర్క్ సరిగ్గా రన్ అవట్లా. ఆ ఎంప్లాయీస్ ని సరిగ్గా వంచి చర్యలు తీసుకోండి. ఇప్పుడు ప్రాబ్లం అక్కడే. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా కొన్ని చూశాను, కొన్ని కంపెనీలు అడ్డంగా మూతపడి. రిలీజ్ కాబోతా ఉంది. లేదనేటువంటి మీ మాట కరెక్ట్ కాదు, వాస్తవ విరుద్ధం అని చెప్తున్నాను నేను. కాదు సార్, నేను చాలా మంది ఎంప్లాయీస్ చూశాను. మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే తాడేపల్లిలో ఒకసారి ఏసీసీ అనే సిమెంట్ కంపెనీ ఉంది, తెలుసా మీకు? విశాఖ ఉక్కు సందర్భంగా మీరు చేసినటువంటి కామెంట్ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను. నేను అంటుంది అందరూ కాదు సార్, కొంతమంది వలన ఏమవుతుందంటే ఇప్పుడు అట్లా ఉండదు. కొంతమంది అట్లా ఉండదు. దాని గురించి సపరేట్ పెట్టిన మాట్లాడదాం లేదు సార్. రమేష్ గారు. రమేష్ గారు. సురేంద్ర నాయుడు గారు 17,000 కోట్ల ప్యాకేజ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. యాక్చువల్గా ఈ రోజు వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన విషయం అది ఏంటంటే అక్కడ ఉన్న ఫర్నెస్లు అవి తీసేసి ఎలక్ట్రికల్ ఫర్నెస్లు పెడతారంట. వాటి మూలంగా ఉద్యోగస్తులను వాటిలన్నింటినీ తగ్గించి ఆ తర్వాత ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పి దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగస్తులు. ఇవన్నీ కూడా ఏంటంటే మాటలు చెప్పుకోవడానికి తప్ప. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేను క్లియర్గా చెప్పడం జరిగింది, బోస్ గారు దానికి మాత్రం ఆన్సర్ చెప్పలా. అక్కడ కుమారస్వామి గారు క్లియర్గా 15,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ చెప్పారు కదండి, దానికి రమేష్ గారు చెప్పారు. అలాగే ఇప్పుడున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి
2 ఎంపీలు ఉన్నా ఆయన అత్యంత బలవంతుడిగా ఈ రోజున మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నోట్ చేసుకున్నారు, మీరు చెప్పిన సబ్మిషన్ లాగా తీసుకున్నారు సార్. దానికి సమాధానం చెప్పలే. ఖచ్చితంగా ఆయన సమాధానం తీసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. విశాఖ ఉక్కు గురించి ఆ రోజున ఉద్యమం చేసిన వ్యక్తి ఈ రోజు కూడా, ఎందుకంటే ఇప్పుడు రేపు అక్కడ ఫ్యాక్టరీ శంకుస్థాపన అని చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్. మీకు పక్కనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండగా మళ్ళీ నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ అవసరం ఏముందండి? ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ యొక్క ఇది పెంచుకుంటే మనం వాళ్ళకి కరెక్ట్గా మనం ఇవ్వాల్సిన మైన్స్ కానీ క్యాప్టివ్ మైన్స్ కానీ అవన్నీ ఇస్తే రేపొద్దున స్టీల్ ఫ్యాక్టరీ డెవలప్ అవుతుంది. ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ డెవలప్ అయితే మంచిది కదా. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ తీసుకొచ్చి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ని చంపేసే ఉద్దేశం అనేది అక్కడ ఉన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న విషయం. రైట్. కోటేశ్వర గారు, కంక్లూడింగ్ రిమార్క్స్, ఈ సూపర్ 6కి సంబంధించి 1 సంవత్సరం లోపు ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పేసి బోస్ గారు కూడా చెప్తున్నారు. సో మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్. సూపర్ 6కి సంబంధించి సరే మధ్యలో తాత్కాలిక బడ్జెట్ ని పెట్టడంలోనే ఆయన ఇబ్బంది పడ్డారు, ఏదో విధంగా అనిపించారు. అందుకని అసలైనటువంటి బడ్జెట్ రేపు మార్చిలో ప్రవేశపెడతారు కనుక అప్పుడు వాళ్ళ ప్రాధాన్యతలు ఏమిటి, వాళ్ళ యొక్క తీరుతెన్నులు ఏమిటనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. అందువల్ల బడ్జెట్ చూసిన తర్వాత అప్పుడు దాని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ ఎట్లాగో మీరు పెడతారు, అప్పుడు మాట్లాడచ్చు. అంతవరకు ఏం మాట్లాడినప్పటికీ అది న్యాయంగా ఉండదు. ఒక ఏడాది సమయం ఇవ్వాలనేది నా అభిప్రాయం. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, కంచర్ల బోస్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కోటేశ్వర గారు రాజకీయ విశ్లేషకులు, సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు వెళ్తాం.